ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా సమావేశం విజయనగరం పట్టణంలో కేఎల్పురం యూత్ హాస్టల్లో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ రేవు శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దంతిన అప్పలచారి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షులు వర్రి వెంకటనారాయణరావు, రాష్ట్ర కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి దంతి నాడ అప్పలాచారి, జిల్లా ఉపాధ్యక్షులు బొద్దురి త్రినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల గౌర్నాయుడు, ఎస్కోట నియోజకవర్గం కన్వీనర్ రొంగాల సాధు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూర జగ్గారావు యాదవ్, నెడమర్ల అసెంబ్లీ కన్వీనర్ చందక శ్రీనివాస్, బొబ్బిలి అసెంబ్లీ కన్వీనర్ విషనగిరి అప్పలనాయుడు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరటాన రామారావు, జిల్లా ఉపాధ్యక్షులుగా అప్పికొండ బలరామనాయుడు నియమించి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన చేయడానికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపినందుకు ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసి, భారతీయ జనతా పార్టీ వల్లే బీసీలకు అభివృద్ధి జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నామని, అదేవిధంగా దేశంలోని సగభాగం ఉన్న బీసీలకు పార్టీలో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించి బీసీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ దంతి నాడ అప్పలరాజు మాట్లాడుతూ, అన్ని కులాలను కలుపుకొని కమిటీలు వేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వర్రి వెంకటనారాయణరావు మాట్లాడుతూ, బీసీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి, అదేవిధంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో విజయనగరం జిల్లాలో గ్రామ స్థాయి నుండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీలు మొత్తం అన్ని కులాలకు కలుపుకొని ఏర్పాటు చేసి త్వరలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా మరి ఈ రోజున విజయనగరం జిల్లాలో మరి వర్రి వెంకటనారాయణరావు గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా నుంచి దంతినాడ అప్పలాచారి గారిని రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా మరి వారిని నియమించి ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా వారి పర్యవేక్షణలో మరి గ్రామ స్థాయి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి గ్రామ స్థాయి నుండి మరి అన్ని కులాలని మనకు అందుబాటులో ఉన్న అన్ని బీసీ కులాలని కూడా ఇందులో చేర్చుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీల సమస్యలైనటువంటి జనగణనతో పాటు సమగ్ర కులగణన, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 54% ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా ఓబీసీ క్రిమినల్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా బీసీ అట్రాసిటీ యాక్ట్ని ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఈ రోజుకి కూడా చాలా గ్రామాల్లో కులం పేరుతో కాకుండా వారు చేసేటటువంటి వృత్తి పేరుతో అత్యంత హీనంగా వారి మనోభావాలు గాయపడే విధంగా పిలిచేటటువంటి పిలుపులు ఏమైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఎన్నో పర్యాయాలు మరి ఈ యొక్క డిమాండ్స్ మీద మేము పోరాటాలు చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఈ రోజున ధైర్యంగా మేము చేసేటటువంటి పోరాటాల్లో న్యాయం ఉందని చెప్పి గ్రహించి మరి ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన కేబినెట్ జనగణనతో పాటు సమగ్ర కులగణన చేయడానికి మన ఏప్రిల్ 30, 2025 తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ రోజున బీసీల పట్ల సానుకూల దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ సమగ్ర కులగణనతో పాటు మా డిమాండ్స్ ఇంకా ఏమైతే ఉన్నాయో చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే ఓబీసీ క్రిమినల్ విధానాన్ని రద్దు చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున నూతనంగా నియమించబడ్డటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. బీసీల గురించి నేను కిందసారి బీసీల గురించి చాలా టికెట్లు కావాలని, బీసీల టికెట్లు గురించి చాలా గొడవలు పడి ఎన్నో పడ్డాను. అలాంటిది ఈరోజు బీసీల గురించి మనకున్న ఇప్పుడు 56 కులాలు ఈ బీసీల గురించి మనం మాట్లాడే విధానం ఎక్కడ హక్కు లేదని చెప్పి మన శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే బీసీ సంఘంలో మీరు రండి బాగుంటుందని చెప్పంటే, సరే చాలా నాకు బీసీలు అంటే చాలా ఇష్టం అని చెప్పి, సరే నేను కూడా వస్తానంటే మీకు బీసీ రాష్ట్ర కార్యదర్శి ఇస్తానండి,
అలాగే మీరు ఉత్తరాంధ్రకి మీరు చేస్తున్న ఇది చూసి నేను మీకు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కూడా ఇస్తానంటే ఈరోజు శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం, అరకు, అలాగే ఈ 4 జిల్లాలు కూడా నేను చూస్తానని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే మాకు నమ్మి ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడి మన ఉత్తరాంధ్రలో ఈ బీసీల గురించి అర్ధరాత్రి మరి ఎక్కడొచ్చినా సరే ఏ ప్రాబ్లం ఏ టైంలో ఫోన్ వచ్చినా నేను దానికి బాధ్యుడిగా పనిచేస్తానని చెప్పి